గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? 8+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా నరాల బలహీనత సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే నరాల బలహీనతని ఎలా తగ్గించుకోవచ్చు, న్యాచురల్ వేస్ ఏమున్నాయి, అసలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యస్మితల్లి, అంటే నరాల బలహీనత సమస్య ఇది చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు. అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి ఒక ప్రాబ్లం లాగా చెప్తూ ఉంటారు. ఏదైనా పట్టుకోలేకపోవడము, అది ఒక పెద్ద, అదేదో వేరే మెడికల్ ఇష్యూ కాకపోయినా కానీ జనరల్గా కూడా ఇలా జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. అది ఎందుకు 20 yearsలో ఉన్నా కానీ వాళ్ళు చాలా అలసిపోతున్నట్లుగా అలాంటి ఫీలింగ్ అనేది ఉంటుంది. నరాల బలహీనత అనేది ఎందుకు వస్తుంది? ఇది మన తల వెంట్రుక దగ్గర నుంచి కాలిగోటి వరకు మన శరీరం అంతా కూడా 72,000 మెరిడియన్స్ నరాల వ్యవస్థ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ చేతి వేళ్ళు ఇలా ఉన్నాయి. ఇప్పుడు సంకోచం, ఇలా దేనైనా పట్టుకోవాలంటే ఇలా పట్టుకోవాలి. ఇది సిగ్నల్స్ వచ్చి మళ్ళీ దీన్ని వ్యాకోచం చెందాలి. మనం ఏ రోబోనో తీసుకుంటే ఆ కరెంటు వైర్స్ సప్లై ఇచ్చి దాంతో ఆ పనితనాన్ని దీన్ని నియంత్రించేది కూడా నాడీ మండల వ్యవస్థే. ఈ నియంత్రణ అంతా కూడా పూర్తిగా నాడీ మండల వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటుంది. అలాగే మన శరీరంలో థర్మామీటర్ ఉంటుంది, టెంపరేచర్ మెయింటెనెన్స్, దాన్ని ట్రిపుల్ వార్మర్ అంటారు. దీనిని నియంత్రించేది కూడా నాడీ మండల వ్యవస్థే. అంటే మనకి రెగ్యులర్గా ఫీవర్స్ వస్తున్నా, ఫీవర్స్ కంట్రోల్ కాలేకపోతున్నా దీనికి కారణం నాడీ మండల వ్యవస్థ సరిగా పనిచేయట్లేదు. ఉష్ణాన్ని, శీతోష్ణ స్థితులని సమంగా ఉంచేటువంటి ఒక వ్యవస్థ. ఇదంతా కూడా బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది అందుకనే బుధకారకత్వం. నేను గర్వంగా చెప్తాను, మీకు మార్కెట్లో ఎన్ని రకాల డైట్లు ఉన్నా అల్టిమేట్ డైట్ లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. మీరు రకరకాల వ్యక్తుల పేర్లతో, వ్యవస్థల పేరుతో రకరకాల డైట్లు జరుగుతున్నాయి. మీరు ఎన్ని చేసినా మీరు లియో డైట్ మీద డిపెండ్ అయితే తప్ప మీకు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం రాదు. మీరు కీటో డైట్ అని, ఆ డైట్ అని, ఈ డైట్ చాలా ఉన్నాయిగా. ఇవన్నీ కూడా డిపెండ్ అవ్వాలి దేని మీద? లియో డైట్ మీద. అది ఏదో విక్రమాదిత్య సృష్టించింది కాదు, సన్ స్పిరిచువల్ సొసైటీ సృష్టించింది కాదు. ఇది ఆల్రెడీ వేదంలో ఉంది. అందుకని దీన్ని నేను యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ అంటాను. ఇలాంటి అద్భుతమైనటువంటి రహస్య విజ్ఞానం వేదంలో ఉంది. రీసెంట్గా ఒక సైంటిస్ట్ మనకి అనంతపూర్లో సత్యసాయి వాళ్ళ దగ్గర జరిగింది. ఒక సైంటిస్ట్ వచ్చి బ్రెయిన్కి కలెక్షన్స్ ఇచ్చి న్యూరాన్లు, ప్రోటాన్లు వీటి మీద రీసెర్చ్ చేసి ఒక ఉచ్చారణ, ఒక వినికిడి మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే దాని మీద అద్భుతమైనటువంటి రీసెర్చ్ జరిగింది. నేను అందుకనే చెప్తా, నేను దీని మీద పిహెచ్డి చేస్తున్నాను, వెజిటబుల్ థెరపీ మీద పిహెచ్డి చేస్తున్నాను. ఏదో నాకు నోటుకొచ్చిన కాయగూరలు చెప్పి ఇది మీకు పని చేస్తుంది ఇలా ఉంటుంది కాదు. ఒక్కసారి నా దగ్గరకు ఒక పేషెంట్, నా దగ్గర కూడా ఎవరు రావక్కలే, మీ ఫేస్ టైట్ క్లోజ్ ఫేస్ ఒకటి ఫోటో, అరచేతులు, కాళ్ళు ఫోటో పంపిస్తే డయాగ్నోసిస్ చెప్పి అసలు మీకు ఎందుకు వచ్చింది ప్రాబ్లం, వేలకు వేలు బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్స్, రిపోర్ట్స్ కూడా మనకు ఒక్కొక్కసారి రాంగ్ వస్తున్నాయి. ఆల్టర్నేటివ్ మెడిసిన్స్, మన వేద ప్రమాణంగా ఉన్న ఆయుర్వేదాలు ఇలాంటివి. సో ఈ వెజిటబుల్ థెరపీస్, వేద ప్రమాణంగా వచ్చిన ఈ డైట్స్ చాలా బాగా పనిచేస్తున్నాయని అందరూ చెప్తూ ఉంటారు. సో దానికోసం కూడా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఈ నరాల బలహీనత ప్రాబ్లం అనేది అస్సలు ఈ డైట్తో ఎట్లా కరెక్ట్ చేస్తారు? ఈ ప్రాబ్లం అనేది ఈ ప్రాబ్లం వచ్చిందని అసలు ఎట్లా తెలుస్తుంది? ఏం లక్షణాలు బట్టి తెలుస్తుంది? అయితే లక్షణాలు మనకి పాల్పిటేషన్, హార్ట్ పాల్పిటేషన్ ఎక్కువ ఉంటుంది, బాడీ షివరింగ్ ఉంటుంది. మనం మీరు అన్నారు కదా, పొద్దుటే లేచిన వెంటనే గ్రిప్ లేకపోవటం, బాడీ ఆ టెంపరేచర్ అనేది లో ఉండడం లేకపోతే హై ఉండడం,
నిద్ర సరిగా రాకపోవటం, ఇవన్నీ దాని కారణాలే, సిమ్టమ్సే. అయితే ఫ్రీజ్ అయిపోయి అలా ఉండిపోతాం. ఇప్పుడు ఎక్కువసేపు కూర్చుంటే కొంతమందికి తిమ్మిర్లు వచ్చి లేవడం కష్టం అవుతుంటుంది. ఇవన్నీ కూడా దాని సిమ్టమ్సే. చాలా మంది చెయ్యి ఇలా పెట్టుకొని పడుకుంటే ఈ చెయ్యి పట్టేసింది, కనీసం ఎక్కువసేపు పట్టేసిందని, మెడ పట్టేసిందని, ఇవన్నీ కూడా దాని సిమ్టమ్స్. మన జీవన విధానంలో మనకు అవసరమైనటువంటి ఆహార పదార్థాల్లో ఫైబర్ తగ్గిపోతుంది. ఇప్పుడు అందరం మనం ప్రోటీన్ గురించి మాట్లాడేస్తాం గొప్పగా, కార్బోహైడ్రేట్స్ వద్దు అసలు, ప్రోటీనే చాలా ద బెస్ట్ అన్నాం. మరి మిగతావేవి ఏ ఒక్కటి కూడా, పెట్రోల్ ఉంటే బండి నడుస్తుందమ్మా, దానికి సరిపడా కూలెంట్ లేకపోయినా, చైన్లో తిరగడానికి గ్రీజ్ లేకపోయినా బండి నడవదు. పెట్రోల్ ఉన్నంత మాత్రాన బండి నడవదు. కార్బోహైడ్రేట్ క్లీన్ ఉండాలి, దాంట్లో ఉండాల్సిన ఇంజిన్ ఆయిల్ ఉండాలి. ఇవన్నీ సమపాలల్లో లేవు. మనం ఏదో ఒకటి వేలం వెరిగా అయితే, ప్రోటీన్ అయితే ఎక్కువ ప్రోటీన్ తినేయటం, కార్బోహైడ్రేట్స్ అయితే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడం, అన్నీ సమపాలల్లో ఉండాలి. దీనికి విపరీతమైనటువంటి ఫైబర్ కావాలి. నాడీ మండల వ్యవస్థ శుద్ధి అవ్వాలి. లోపల ట్రావెలింగ్ ఏదైతే ఉందో అది చాలా చాలా బాగుండాలి. అందుకని అన్ని సమపాలలో ఉన్నటువంటి ఆహారం తీసుకున్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు. నేను ఛాలెంజ్ చేస్తా, మీరు నన్ను తీసుకెళ్ళండి, నన్ను టెస్ట్ చేసుకోండి. నేను వాడిన నా జీవన విధానం, నేను తీసుకునే వెజిటేబుల్స్, నేను పూర్తిగా శాకాహారిని. ఎంత శాకాహారం అంటే కాయగూరలే జీవితం పరమావధి అన్నట్టుగా ఉన్నాను నేను. ఎందుకంటే నేను దీని మీద పిహెచ్డి చేస్తాను. నేను మీకు చెప్పాలంటే దాన్ని నేను అనుభవించాలి. ఇప్పుడు షోల్డర్ పెయిన్స్ వస్తాయి మీకు, కాలర్ బోన్ పెయిన్స్ అని, షోల్డర్ పెయిన్స్, ఇవన్నీ కూడా నాడీ మండల వ్యవస్థ మీదే ఉంటుంది. ఆ మైగ్రేన్, హెడేక్, నాడీ మండల వ్యవస్థ, నరాల బలహీనత కారణాలు. నువ్వు అంటే మీకు సివియర్గా రెగ్యులర్గా ఏదో బ్రెయిన్ లో ప్రాబ్లం ఉంది అదంతా వేరే, కానీ అసలు ఏ ప్రాబ్లం లేకపోయినా టెస్ట్లని నార్మల్ గా ఉన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ అని వస్తుంటాయి అని చెప్తూ ఉంటారు. మీ వీడియో కామెంట్స్ లోనే చాలా మంది అడిగారు ఈ ప్రాబ్లం. ఇప్పుడు నేను లాస్ట్ మంత్ ఎప్పుడో చేసాం గోరుచిక్కుళ్ళ జ్యూస్, అది చాలా బాగా వైరల్ అయింది. దాన్ని వాడి చూసి దాని రిజల్ట్స్ చూసిన వాళ్ళు చాలా మంది నాకు రెగ్యులర్గా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలం ఈ పార్కిన్సన్స్, ఈ వర్టిగోలు చాలా ఎక్కువైపోయినాయి అమ్మా. మన లైఫ్ స్టైల్ బాగాలేదు తల్లి. మీరు రకరకాల డైట్స్ మీరు ఎన్నైనా చూడండి, అల్టిమేట్గా అందరం ఒకే చోటకి రావాలి, అది లియో డైట్. ఇది నాదని కాదు, ఇది వేదం చెప్పింది కాబట్టి అందరం దాన్ని పాటిస్తేనే ప్రమాణాలు బాగుండి మనం ఆరోగ్యంగా ఉంటాం. లక్షలు ఖర్చు పెడుతున్నారు, లక్షలే ఖర్చు పెడుతున్నారు. నెలకి 30,000 40,000 ఫుడ్కి, సప్లిమెంట్స్కి అయిపోతుంది. కానీ నో రిజల్ట్స్. మీకు తాత్కాలికంగా ఉపశమనం అయ్యి ఉండొచ్చు, కానీ పర్మనెంట్ క్యూర్ కావాలంటే మీరు కంపల్సరీ వెజిటేబుల్స్ మీదే ఆధారపడాలి. దాంట్లో మనకి ప్రధానంగా మీరు అడిగిన ఈ నరాల బలహీనతకు సంబంధించి మనకి అద్భుతంగా పనిచేసేవి, ముందు ఫస్ట్ స్టమక్ క్లీన్ ఉండాలి. మీ శరీరంలో ఫైర్ బాగుండాలంటే మనకు బూడిద గుమ్మడికాయని వాడుకోవాలి. బూడిద గుమ్మడికాయ ఫైర్ అంటే ఆ ఉష్ణం యొక్క వేడి లేకపోతే, మీకు పొగబండి ఉంది కదా, బొగ్గుల బండి ఉండేది, అది ఆ ఆవిరితో ఆ సర్క్యులేషన్ అంతా కూడా జరుగుతుంది. మన శరీరంలో ఉష్ణం తగ్గిపోతుంది అందరికి, ఆ బ్యాలెన్స్ సరిగ్గా ఉండట్లేదు. అందుకని ఏంటంటే మనం ఫైర్ కోసం బూడిద గుమ్మడికాయని తీసుకోవాలి. తర్వాత అది కుజుకారకత్వం. ఇంకొకటి మనం బుధుడి కారకత్వంగా తీసుకుని దొండకాయని వాడతాం, ఫిల్టరేషన్, బాడీ అంతా కూడా డిటాక్స్ అవుతుంది. దాంతోపాటు గోరుచిక్కుళ్ళు నరాల మీద అద్భుతంగా పనిచేస్తుంది. మనం రీసెంట్ గా చేసిన వీడియో చాలా వైరల్ అయింది. ఏదైనా కొంచెం కొంచెం తీసుకోవాలి, అది ఒక మెడిసిన్ లాగా తీసుకోవాలి. అంటే ఒకటి ఇక్కడ ఇది ఎక్కువ అయింది అనుకుంటాం, గోరుచిక్కుళ్ళు ఎక్కువ తాగారు అనుకుందాం, దొండకాయ గోరుచిక్కుళ్ళు కలిపి ఎక్కువ తాగేసారు, వాంతి అయిపోద్ది అంతే, అంతకుమించి సైడ్ ఎఫెక్ట్ పెద్ద ప్రమాదం ఉండదు. అంటే వాంతి కాకుండా పని చేయాలి అంటే క్వాంటిటీ అనేది మ్యాటర్ అవుతుంది. అంటే దానికి అదే మనం కొలమానం ఏం చెప్తామంటే 20 గోరుచిక్కుళ్ళు, ఒక 6 దొండకాయలు, ఒక లెమన్, జింజరు, ఇవన్నీ కామన్గా చెప్తాం. బూడిద గుమ్మడికాయ తీసుకున్నారు 200 గ్రామ్స్ మినిమం, పెద్దవాళ్ళకైతే, చిన్నవాళ్ళకైతే 100 గ్రామ్స్. డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ అవ్వకుండా మీరు ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా, ఇప్పుడు 140 కోట్ల మంది మన భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ఎంత ఉండొచ్చు, 7 కోట్లు 8 కోట్లు. ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్తో ఈ 7 కోట్ల 8 కోట్ల మందికి కూడా మనం, నేను స్టార్టింగ్ 2023లో 25 క్యాన్సర్స్ పెరిగిపోతాయి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్స్ బాగాలేదు. అంటే నేను ఏదో భవిష్యత్తు చూసి చెప్పినోడు కాదు, అంటే మన జీవన విధానాన్ని అనుసరించి 100కి 90 మంది లైఫ్ స్టైల్ బాగాలేదు. అందుకని ఈ 90 మంది కూడా ఎఫెక్ట్ అవుతారు. చేత కావట్లేదు పొద్దున్న నిద్ర లేసిన దగ్గర నుంచి, సో అంతా టెస్టులు చూస్తే బాగానే ఉన్నాయి, ఏ డిఫిషియన్సీ లేదు, సో నరాల బలహీనత ఉంది, ఏదైనా మనం పట్టుకున్న దాన్ని ప్రాపర్గా మనం చేయలేకపోతున్నాము, సరిగా నడవలేకపోతున్నాము, తూలుతున్నట్లుగా అనిపిస్తుంది, తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది, ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు చెప్పిన
ఈ పద్ధతులు లియో పాటించాలి. డైట్ చూడండి మీరు మొన్న ఫోన్ చేశారు, అప్పుడు ఎక్కడ ఉన్నాను నేను? ఉజ్జయిని. ఉజ్జయినిలో ఉన్నాను. అంటే ఆన్ రోడ్ వెళ్ళాను నేను. 20 అవర్స్, 800 కిలోమీటర్స్ చేంజ్. అంతసేపు నేను వెనకాల, అంటే మనం స్టార్ట్ అయితే ప్రయాణం కంటిన్యూగా కొట్టుకుంటూ వచ్చారు మాకు. అంటే 2-3 డ్రైవర్లు మన డ్రైవింగ్ చేశారు, ఫ్రెండ్సే ఉన్నారు, అందరం కలిసి వెళ్ళాం. అంటే ఇంత జర్నీ చేసిన నేను ఎక్కడ అలసిపోలేదు, మళ్ళీ షూట్కి వచ్చేసాను. అవును. అంటే దీనికి కారణం ఏంటంటే నేను కూడా ఈ నిమ్మకాయ ముక్కలు, గోరుచిక్కుళ్ళు, దొండకాయలు, ఆ బెండకాయలు, అంటే స్నాక్స్ బదులు ఇవి పెట్టుకున్నాను. నేను దాన్ని స్టడీ చేసుకుంటూ 1 గంట సేపు బెండకాయ ఎంజాయ్ చేశాను. ఇవి నాకు ఆ జర్నీలో ఎక్కడ కూడా అలసట లేకుండా, కాళ్ళు వాపులు ఏమైనా ఉన్నాయా చూడండి. లేవండి. నేను 2 డేస్ జర్నీలోనే ఉన్నాను, 20 అవర్స్ జర్నీలో ఉన్నాను ఆన్ రోడ్. అందుకే మీకు వెజిటేబుల్ డైట్ ఇస్ ద బెస్ట్ అమ్మా. మీరు ఎన్ని రకాల మందులు వాడినా ఫైనల్గా చెప్పేది ఏంటంటే లంకణం పరమౌషధం. ఇప్పుడు అందరూ కూడా గురుజీ ఏదో రైస్ తినాలి, చికెన్ తినాలి, అంతా ఏదో తినాలి అనుకోవట్లేదు. కొన్ని వెజిటేబుల్ ముక్కలు కొంచెం Salads. కొంచెము మనము స్టీమ్ చేసామా, తీసుకున్నామా, ఇదే చూస్తున్నారు. న్యూట్రిషన్ వచ్చిందా, ఇదే చూస్తున్నారు. అవేర్నెస్ వచ్చింది, బాగా వచ్చింది. బట్ ఇది కంటిన్యూ అవ్వాలి, ఫాలో అవ్వాలి. సో నరాల బలహీనత సమస్య ఉన్న వాళ్ళకి బూడిద గుమ్మడికాయ, గోరుచిక్కుళ్ళు, దొండకాయ అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మకాయ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మేము జ్యూస్ తాగలేమనుకున్న వాళ్ళు మామూలుగా కర్రీ లాగా కూడా చేసుకుని, కర్రీ వల్ల రిజల్ట్స్ తక్కువగా 20-25% ఉంటాయి. జ్యూస్ తాగితే చేసి 90% రిజల్ట్స్, ఇమీడియట్ రిజల్ట్స్ కావాలి మీకు. 1 or 2-3 days లోనే రిజల్ట్స్ కావాలనుకున్నప్పుడు రాగా తీసుకోవాలి, ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఇది ఫుడ్ లో ఖచ్చితంగా ఇవి ఉండాలి. మీరు ఇది అంటే ఏముంటాయి గురుజీ దీనికోసం? ఏంటి మీరు తీసుకునే ఆహారంలో ఈ వెజిటబుల్స్ అంటే ఎలాగో తీసుకుంటారు, ఆహారంలో ఇలాంటి ఫుడ్స్ ఖచ్చితంగా యాడ్ చేసుకొని తీసుకోండి అంటే ఏముంటాయి? అంటే మనం ప్రతిదీ కూడా లిమిట్గా తీసుకోవాలమ్మా. మనం చేస్తున్న పని మీద ఆధారపడి తీసుకుంటారు. కంపల్సరీ ఇది ఉండాలంటే అది ఫ్రూట్స్ ఉండాలి కంపల్సరీ. మనిషికి మీరు వండినవి కాదు, వండనవే ఎక్కువ ఉండాలి కంపల్సరీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా తేలిగ్గా ఉండాలి, అది ఫలాహారమే ఉండాలి. దాని పేరే ఫలాహారం. మనం అనుకుంటాం ఫలాహారం అంటే బ్రేక్ఫాస్ట్ అనుకుంటాం, ఫలాలు ఆహారంగా ఉండాలి. ఫ్రూట్స్ కంపల్సరీ మార్నింగ్ మీకు ఏదో ఒక ఫ్రూట్ ఉంటేనే ఆ బ్రేక్ఫాస్ట్. మీరు కుకింగ్ ఫుడ్ తీసుకోకూడదు ఫ్రూట్స్తో కలిపి. మార్నింగ్ ఎంత మనం కుకింగ్ ఫుడ్ని అవాయిడ్ చేస్తామో అంత హెల్తీగా ఉంటాం. కంపల్సరీ ఫ్రూట్స్ బాగా తీసుకోండి, సీజనల్ ఫ్రూట్స్ బాగా తీసుకోండి. రేగుపళ్ళు, నేరేడు పళ్ళు వస్తుంటాయి సీజనల్స్, అవి కంపల్సరీ ఎక్కువ తినాలి. తిమ్మురు, కాలు తిమ్మురు పట్టింది అలా చెప్తారు, అది ఎప్పుడో అట్లా చెప్తూ ఉంటారు. కానీ కొందరికి రెగ్యులర్గా తిమ్ముర్లు పడుతూ ఉంటాయి. చెయ్యి ఇలా పెట్టుకుంటే తిమ్మిరి వస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు. కాలు కొంచెం పైకి పెట్టి కూర్చుంటే తిమ్మిరి వస్తుంది అంటారు. ఈ తిమ్మిర్లు అనేవి అసలు ఏంటి? మనకి క్లియర్గా అర్థమవుతుందమ్మా. మనం బచ్చపాటు వేసి కూర్చున్నప్పుడు ఎక్కువసేపు కూర్చుంటే సర్క్యులేషన్ ఆగిపోయి కాలు తిమ్మిరి వస్తుంది, మొద్దు బారిపోతుంది, బరువు అయిపోతుంది. అప్పటి వరకు నార్మల్గా ఉన్న మన కాలే ఒక స్పర్శ జ్ఞానాన్ని కోల్పోతుంది. అంటే అక్కడికి సర్క్యులేషన్ అనేది ఆగిపోయింది. పైనుంచి కిందకి రావడం ఆగిపోయింది, కింద నుంచి రిటర్న్ రావడం కూడా ఆగిపోయింది. రీసెంట్గా నేను ఒక కేసు చేశాను, అది ఇంకా గ్యాంగ్రీన్కి వెళ్ళిపోద్ది. ఇంకొక 1-10 రోజుల్లో గ్యాంగ్రీన్ అనమాట. నాకు ఫోటోలు పంపించమంటాను నేను. మన లియో డైట్లో ఫేసు, అరచేతులు, కాళ్ళు ఫోటోలు పంపించమంటాం. ఫోటో చూసిన వెంటనే ఇది డివిటి, డీప్ వెయిన్ థ్రాంబోసిస్, కిందకు వచ్చేటువంటి సర్క్యులేషన్ కిందకు వస్తుంది కానీ రిటర్న్ వెళ్ళక స్టాగ్నెట్ అయిపోయి మీకు అంటే కొంతమందిలో అది స్వెల్లింగ్ వచ్చి బరువు పెరిగి సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఈయనకి అది కనిపించకుండా డ్రై అయిపోయి బ్లాక్ అయిపోయింది ఫుల్గా కాలు. రైట్ లెగ్ పూర్తిగా బ్లాక్, లెఫ్ట్ లెగ్ కొంచెం సెమీ బ్లాక్లో ఉంది. ఇమీడియట్గా మనం మన దాంట్లో స్టార్ట్ చేసి నేను ఏం చెప్పానంటే చల్లటి నీళ్ళలో కాలు ఒక 5 నిమిషాల నుంచి తీసి మళ్ళీ వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు గోరువెచ్చగా, అంటే మీరు తట్టుకునే అంత కెపాసిటీ. ఆ కాలుకి స్పర్శ కూడా పోయింది. ఇక అంటే తిమ్మిరి ఎక్కి 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 అంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాదు, సర్క్యులేటరీ సిస్టమ్ అని ఉంటుంది మన దాంట్లో. ఆ సర్క్యులేటరీ అనే సిస్టమ్ పూర్తిగా చెడిపోయింది, ఆ వ్యవస్థ పోయింది. వాళ్ళు రెగ్యులర్గా ఆయనకి కిడ్నీ ఇష్యూ ఉంది అండ్ రెగ్యులర్గా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు కానీ దీన్ని పట్టించుకోలేదు ఆయన. దీని మీద అసలు ఆయనకి ధ్యాసే లేదు. తర్వాత ఎప్పుడో రీసెంట్గా ఒక 15 రోజుల తర్వాత వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు దీనికి డివిటీ వచ్చింది కానీ క్యూర్ అయిపోయింది.
వచ్చింది. అంటే మన డైట్లో, లియో డైట్లో దాన్ని మనం సాల్వ్ చేయడం జరిగింది అనమాట. అంటే వాళ్ళకి అది తెలియలే. మనం అంటే వాళ్ళు టెస్టులు చేస్తే తప్ప ఎంఆర్ఐ స్కాన్లో ఆ బ్లాక్స్ ఎంత ఉన్నాయి అవన్నీ తెలుస్తాయి. ఈ తిమ్ముర్లు వస్తున్నాయి అన్నప్పుడు ఇది సీరియస్ ప్రాబ్లం అని ఎప్పుడు అనుకోవాలి? అంటే మీకు ఎక్కువగా అంటే ఏదో పూజ కోసం కూర్చున్నావు, ఒక గంట కూర్చున్నావు, తిమ్మిరి ఎక్కింది, అది నార్మల్గా రిలీఫ్ అయిపోతుంది. కానీ ఎప్పుడు ఆ కాళ్ళు తిమ్మిర్లుగా ఉన్నాయి, దురదలుగా ఉన్నాయి, మొద్దుబారిపోయినట్టు ఉన్నాయి, పొద్దుటే లేచిన వెంటనే కాలు కింద పెట్టలేకపోతున్నాం, ఇలాంటి సందర్భాలు మీరు సీరియస్గానే తీసుకోవాలి. మీ బాడీలో సర్క్యులేటరీ సిస్టమ్, ఒకటి బ్లడ్ సర్క్యులేషను, దాంట్లో ఆక్సిజన్ ఫ్లో, ఇవి రెండు ప్రమాదం. మీకు ఆయాసంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బ్రీతింగ్ ఇష్యూ వచ్చిందో ఆటోమేటిక్గా మీకు సర్క్యులేటరీ సిస్టమ్ డ్యామేజ్, మీకు మెడ పట్టేసినట్టు ఇలా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. వీటిలన్నిటికీ కారణం నెగిటివ్ థాట్స్, నెగిటివ్గా మాట్లాడడం, ఇవన్నీ కూడా మీకు సర్క్యులేటరీ సిస్టమ్ డ్యామేజ్ అయిందని. అంటే నెగిటివ్ థాట్స్ లేనిది ఎవరికి? అసలు నెగిటివ్గా మాట్లాడింది ఎవరు? ఎక్కడో నోటికో కొట్టుకో ఒకళ్ళు పాజిటివ్గా ఉంటారు. మీరు మీ బాడీలో సర్క్యులేటరీ సిస్టమ్ అనేది పని చెయ్యట్లేదు కాబట్టి మీకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి. అంటే ఆక్సిజన్ ఫ్లో బాగున్నప్పుడు మీ ఆలోచన విధానం బాగుంటుంది. మీ ఆలోచన విధానం బాగాలేదు అంటే మీకు ఆక్సిజన్ లేదు, మీరు సరైన ప్రాణాయామం చేయట్లేదు, మీ శరీరంలో సర్క్యులేటరీ సిస్టమ్ పనిచేయట్లేదు. అంటే నేను చెప్తున్నాను, చాలా రకాల డైటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అది మీ ఫిజికల్కి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి వాటికే పనిచేస్తుంది. మన లియో డైట్ అనేది ఈ ఏదైతే నెగిటివ్ అబ్యూస్, ఎదుటి వాళ్ళని చూసి యాడ్ అవటం, ఇవన్నీ కూడా ఎమోషన్స్ అమ్మా, ఇవన్నీ కూడా రోగాలు అవుతున్నాయి. మనం దాని మీద పనిచేస్తాం. లియో డైట్ అనేది దాని మీదే పనిచేస్తుంది. ఈ నెగిటివ్ థాట్ ఉన్న వాళ్ళకి, నెగిటివ్ ఆలోచనలు ఉన్న వాళ్ళకి, నెగిటివ్గా అబ్యూస్ చేసే వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే గురుజీ జనరల్గా ఇలాంటి ఇష్యూ ఉంది అన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఆ డైట్లో మీకు ఆ పిండి పదార్థం, పీచు పదార్థం రెండు కలిపి ఎక్కువ ఉండాలి. మనం అందుకనే ఈ సర్క్యులేటరీ సిస్టమ్ కోసం, ఈ తిమ్మిర్ల ఉన్న కోసం పచ్చరటిగా చెప్తాం, అరటి దూట చెప్తాం. అందులో పీచు ఎక్కువ ఉంటుంది. మీకు వగరు రుచి, స్టెమ్. మీకు అరటి చెట్టుని కట్ చేసినప్పుడు మధ్యలో ఉండేటువంటి అరటి దూట ఏదైతే ఉందో, అరటి ఫ్లవర్ కర్రీ, ఇవన్నీ కూడా దానికి అద్భుతంగా. నెగిటివ్ అబ్యూజ్ ఉందంటే వాళ్ళ బాడీలో ఆక్సిజన్ ఫ్లో తక్కువ ఉంది, అందుకని వాళ్ళ ఆలోచన అలా ఉంది. చూసిన ప్రతి వ్యక్తిని నెగిటివ్గా థింక్ చేస్తారు, నెగిటివ్గా మాట్లాడతారు. అంటే ఇది వాళ్ళ మానసిక సమస్య. కానీ దీనికి మనం ట్రీట్మెంట్ లేదు, ఇంగ్లీష్లో ఏది దీనికి ట్రీట్మెంట్ లేదు. కానీ మన లియో డైట్లో అరటికాయ దూటని, అరటికాయని ఎక్కువగా వాడడం వల్ల ఈ తిమ్మిర్లు అనే సమస్య ఏదైతే ఉందో ప్రారంభంలో ఉందనుకో, థింకింగ్ తక్కువగా ఉంది, నెగిటివ్ థింకింగ్, ఎదుటి వ్యక్తిని మనం ఎక్కువగా మనం కామెంట్లు అవి చేస్తూ ఉంటాం, అవి కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మనసును కూడా మారుస్తుంది అరటికాయ. ఈ తిమ్మిర్లు తగ్గడానికి, ఆక్సిజన్ ఫ్లో పెరగడానికి, హార్ట్ అటాక్స్ రావమ్మా. మనం కామెంట్ చెప్పి అవతల మనల్ని చేస్తుంటారు కదా. అంటే ఒకటి అవతల వాడి కర్మ. ఇప్పుడు నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించక్కర్లే. ఇది చాలా పెద్ద, దాన్ని ఏమంటారు, త్యాగం. అవతల వాడు మనల్ని ఏమన్నా అంటున్నామని ఏమి అనకుండా ఉండడం అనేది అంత ఈజీ కాదు, చెప్పడం చాలా ఈజీ. దానికోసమే నేను ఒక మాట చెప్తుంటాను, సహోమై దేహి, సహనం. అవతల వాడు మనల్ని చేస్తూ ఉన్నా అంటే చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అలాగే మన్యురసి మన్యుమ్మై దేహి, వాడు శత్రువు మనల్ని కామెంట్ చేస్తున్నాడు, వాడిని క్షమించగలిగే గుణం మనలో పెంచుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఇవన్నీ కూడా పదార్థాలు తింటూ ఉంటే ఆటోమేటిక్గా మనలో వస్తూ ఉంటుంది. ఇది ఎన్నో సంవత్సరాలు సాధన చేయాలి. ఇట్లా ఇలాంటి ఇప్పుడున్నటువంటి రోజుల్లో సొసైటీ, ఇప్పుడు మనం వీడియోలు చేస్తాం, ఆవిడ చూస్తాడు, ఈ మాత్రం చెప్పడానికి ఇంత లెంగ్త్ అవసరమా, ఇంత సోద అవసరమా అంటాడు. అంటే తెలియాలి కదా అసలు ఏంటి, దాని పుట్టుకేంటి, పూర్వం ఏంటి అన్ని తెలియాలి. అంటే ఇప్పుడు అలాంటి వాడిని, ఎస్ ఆడొక రోగి, ఆడొక మానసికమైనటువంటి రోగం, ఈ వీడియో నిన్ను ఎవడు చూడమన్నాడు, నువ్వు చూసావు, నీకు అందులో నచ్చితే మంచి విషయాన్ని తీసుకో, అది బాగుంటే 10 మందికి చెప్పు, బాగోకపోతే చూడకు, ఇంక రెండోసారి కూడా వేరే వీడియో నాదే వస్తుందిగా. నేను చెప్పేది మంచి విషయం అన్నప్పుడు ఫాలో అవ్వు, అది పాటించడం వల్ల నువ్వు బాగుంటావు. ఇది చెప్పాల్సిన అవసరం ఎందుకు ఉందంటే మంచిని తెలుసుకుని దాన్ని పంచకపోతే తప్పు. చాలా మంది కూడా కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి కొంచెంలోనే వాళ్ళు అనుకోగానే అక్కడ ఆన్సర్ రావాలి అనేది కూడా ఉంటుంది. అది కూడా ఏదో సంథింగ్ సహనం. అందుకని అలాంటి వాళ్ళకే చెప్తున్నాను, సహోమై దేహి. ఆ సహనం మనలో ఎప్పుడైతే సహనం కోల్పోతామో రోగాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉందమ్మా. అందుకని ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి. సూర్యోదయానికి పూర్వం నిద్ర లేచిన వాడు, సూర్యుడితో ఫాలో అయ్యేవాడు ఆరోగ్యంగా ఉంటాడు, వాడు ఆలోచనలు ఆరోగ్యంగా ఉంటాయి,
వాడి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, వాడి ఇల్లు ఆరోగ్యకరంగా ఉంటుంది, వాడి సమాజాన్ని ఆరోగ్యకరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ చేయాలి. ఇది ఈ తిమ్మిర్లు సమస్యకి అరటికాయ అద్భుతమైనటువంటి ఔషధం. అరటి పువ్వు కర్రీస్ తినటం, అరటి దూట దాన్ని జ్యూస్ చేసుకుని అందులో వచ్చి ఆ వగరు రుచి, నేరేడు పళ్ళు అద్భుతంగా పనిచేస్తాయి తిమ్మిర్లతో బాధపడే వారికి. వగరు రుచి ఉన్న ప్రతిదీ కూడా తిమ్మిర్లకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చక్కగా చెప్పారు గురూజీ. అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం. తిమ్మిర్లు అంటే తిమ్మిరి వస్తుంది అంటే అది ఏమీ చిన్న ప్రాబ్లం కాదు, ఆలోచించాల్సిన ప్రాబ్లమే. అదేదో ఇండికేట్ చేస్తూ ఉంటుంది, హార్ట్ అటాక్ ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అవునా? తిమ్మిర్లు తిమ్మిర్లు జాగ్రత్తలు తీసుకోవాలని. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. సూర్యస్మితల్లి.